ఒక్క మాట ఆ కొడకాన్ని 3 బతికటు నేను ఇయ్యాల దచ్చి మీద దచ్చిందాన్ని రేపు దచ్చి మీద దచ్చిందాన్ని కొడకా చెల్లె పైన వాడినే అమ్మా ఇప్పుడు నా పొదోడ ఉండే ఒక్క చెల్లె ఉన్నా నేను చిన్నమైంది నా అక్క పిల్లరాడు నా అందం పెడతాను అయ్యో భగవంతా నాకు మేనమా ఉన్నా నా అక్క పిల్లలు వచ్చిందని నా మేనవారి ఇంటికాడ చిన్న కష్టాలు చదువుతున్నావా అయ్యో చెల్లె నీ పానం పోతరా చెల్లె నీ పానం వేరంగా నేను తెలుపు ఏ చెట్టు కంటే ఉడి పెట్టుకొని చచ్చిపోతా అయ్యో భగవంతా అందుకే అన్నదే దేవుడు 10 రూపాయలు రేపు పాలోని నీవు కావాలి నా ఎదోడ పుట్టిన ఒక్క తమ్ముడు యాపకాయంతో చేతున్నా ఎవరితో వారి కొట్లాడుకుంటుంది నేను వెళ్ళిపోతే నా అమ్మ కొడుకని దగ్గర తీసుకున్నావా ఒరికిల్లగడ్డ కాడా అవ్వగోరి కళ్ళ చూసిండు నాయన గోరి కళ్ళ చూసిండు అవ్వ దచ్చిన్నాడు గంట దుఃఖం రాలేదు అయ్య దచ్చిన్నాడు గంట దుఃఖం రాకపోయనా ఆనాడు కనుక ఏమి ఆ కొడుకు అవ్వ గోరి తండ్రి కూతున్నాడు నాయన గోరి తండ్రి కూతున్నాడు 2 గోరీల తండ్రి కూతున్నాడే ముచ్చాలగన్నే నాయనా పౌడండి రాజా అవ్వ నీ కానుపు కన్నడిదమ్మా మేము కానుపు కన్నవవ్వా నేనెక్కడి పోవాలే నాకు అవ్వ వర్గం లేకపాయనా అయ్య వర్గం లేకపాయనా నాకు కొడుకు విద్య ఎన్నడు పొద్దు ఎన్నడు వెళ్ళారు పొద్దు ఒడిసిన కాడా నేను ఉందా అవ్వా నీ బిడ్డ వచ్చిందే అవ్వా నీ కొడుకు నచ్చిందే అవ్వా నువ్వు తెల్లారడేసి మాకు తానం పోసి వారికి సాగండినాక నువ్వు అన్న వండుకున్నవే అవ్వా అవ్వ నీ పనులన్నీ అది కద్దే నా పేగుల నా చెల్లి ఏడుతుంది నా చెల్లి అన్నావు కొడకా నా బిడ్డ నీ చేతిలో పెడతాను చెల్లెని చదువుకోమన్నావు నేను ఏం పెట్టి అవ్వా నేను చదువుకుందిరే అవ్వా చదువుకుందిరే అవ్వో చెల్లె ముఖం ఊజటాలకు ఆ చెల్లె పిట్ట పిల్ల రీతు అంగిళ్ళు తిరుగుతుంది గురియ గింజలో గుడ్డు తిప్పుతుంది ఓ చెల్లె చంద్రాలదేవి మనం ఎడు పోదాం చెల్లె అవ్వబల గౌరేదే అయ్యబల గౌరేదే ఓ చెల్లె చంద్రాలదేవి నువ్వు నడిచి ఆడ చెల్లెవైనా ఏ ఊరికన్నా ఇంటికి దడకెదిరి బతు నీకు పాలు లేకపోయే చెల్లె నా కన్నం లేకున్నా మంచిదే నీకు పాలు కావాలి మరి పిల్లగాడు కనుక నేను కాసేపు కన్నీళ్ళు తీసినాడు మరి తూర్పుకున్న పొద్దు కనుక నేను సంటరుకు పొద్దు వచ్చింది ఇక ఏ ఊరికన్నా వేనుండి కావాలి ఏ పల్లె కన్నా వేనుండి కావాలి
మరి ఆనాడు దాచి లక్ష్యం వచ్చి కనుకని మమ్మల్ని తీసుకుపోయి మా పానం తీస్తుందా ఇక వెళ్ళేను ఎత్తుకొని పొక్కులట్టాలి మరి అందుకే అందరు కట్టం వచ్చిన్నాడు అవ్వ అది కట్టది కట్టం వచ్చిన్నాడు నాయన అది కట్టడు అయ్యో చెల్లె నీకు పాలు కావాలి నాకు అన్నం కావాలి మరి వస్తాండే కనుక కళ్యాణపురి పట్టం మాట ఆ ఊరు బయటగా జడగా బిడ్డ ఇది కూడా అడిగి పోతాము అవలాడ నా చెల్లెలికి ఇన్ని పాలు ఇవ్వని కనుకని వాళ్ళ కాళ్ళ మీద వేసి వాళ్ళ కాళ్ళ మీద ఎత్తే కనుకని అయ్యో కొడక నీ అవ చచ్చిపోయింది నీ అయ్య చచ్చిపోయింది నీకు ఈ గట్టి వచ్చిందా మరిచి నీ ఆశలు పాలిచ్చిలేవో కొడక నువ్వు ఏ ఊరి పోతావు ఏ పల్లెవు పోతావు మాది కనుక కళ్యాణపురి పట్నం కుమ్మరల్లో ఇంటి వచ్చి పడుకొని నువ్వు అన్నవాడక తిని కొడక గురి కడుకో నీ చెల్లి పాలని తాగి అన్నాడు మరి ఆనాడు కనుక అగో అటువంటి కనుక పిల్లగాడు రాను రాను కనుక కుమ్మరల్ల ఇంటికి వచ్చిండు మరి ఒకసారి కనుక నాకు చెప్పి అన్నాడు ఆనాడు కనుక కుమ్మరి మాల్యం చేతికి ఇచ్చిందాట కొడుక ఈ ఊళ్ళకి వెళ్ళిపోయి నీ చెల్లెకి పాలు అడిగి ఆ కొడుక నువ్వు అన్నవాడు కోడి తిను అన్నాడు పిల్లగాడ కనుక నేను సిప్ప చేత పట్టుకున్నాడు పాలు పోతే తల్లరారా పాలు పోతే తల్లరారా అలలే బాలుడేవరా హాలరాజు తెల్లకు మాత్రమే పాలయాను బొడ్డుకుని పట్టుకున్నాడు. పిల్లగాడు అన్నవాడు కోని తిప్పదేదో పట్టుకొని ఊళ్ళో తిరుగుతంటే
అయినళ్ళ కాలు మొక్కులు చానళ్ళ కాలు మొక్కుతాంటే పాపం అని ఓ తల్లి తెల్లకు బాధ వస్తాంటే పాలు తీసుకొత్తడు తెల్లకు తాగిస్తాడు పాపం అని ఓ తల్లి అన్నం ఇస్తాంటే ఆగలినప్పుడు ఆ పిల్లలు కాదు అన్నం తింటాడమ్మా కొన్ని రోజులమ్మ రామరా రోజులల్లా గడవబట్టి మరి కొన్ని రోజులమ్మ రామరా రోజులల్లా గడవబట్టి మూడు నెలల పేరు ఎత్తుకొని తిరిగాడు రాను 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 కారమ్మ రాజ్యం కళ్యాణ పులి భర్తవతి అన్నవాడికి మాత్రం తిరిగాడు తింటాడు పాలడికి తెల్లి పోతాంటే అంటే ఆ తెల్లి మాత్రమే 6 నెలల తెల్లేనమ్మ రామరామో సంగతిరా రామరామో సంగతిరా రామరామో బిడ్డ చంద్రాలు ఏవి 3 ఆ బిడ్డ ముచ్చట పెడతానుండలే 4 ఏళ్ళ తెల్లగాదురా రామరామో నడుతాడు తుల్లాలమ్మ అచ్చిరాని మాటలు ఎంత ముట్టుకుంటాయట గా పిల్ల మాటలు వస్తంటే ఓ పోయి నాయనాలు ఇస్తాంటే పెరగాలంటాడు వద్దులే మనకు అవ్వలేదు మనకు నాన్నలేడు తెల్లే అవ్వనైనా నేనే అయినైనా నేనే నేను అవనే ఆలోచన కాదు నేను అన్నప్పుడు అవ్వాయన తెల్ల మాత్రం వరగా అల్లా అన్నంట విలువలే రామరామో అన్నంట విలువలే బిడ్డ మాత్రమేగా 6 ఏళ్ళు 7 ఏళ్ళ బిడ్డ పెరిగనమ్మా 7 ఏళ్ళ బిడ్డ ఏనాడైందో పిల్లగాడు మాత్రం తిప్పతేదో పట్టుకొని వీళ్ళు కన్నవాడుకోని పిల్లగాడు మాత్రం అనగా ఊళ్ళో ఉన్న తండ్రుడు వాళ్ళ కనుక మర్రి చెట్టు కింద ఓ గుడి చేసినారు మరి ఆ పిల్లగాడు కనుక మరి కట్టుకుపోయి మాత్రం అని కట్టెలు కొట్టుకొని కట్టెలు అమ్ముకొని చెల్లిని ఆడుకుంటాను 7 ఏళ్ళ చెల్లె ఎప్పుడు పెరిగిందో ఆనాడు మాత్రం అని కట్టుకుపోయి కట్టెలు కొట్టుకున్నాడు కట్టెలు కొట్టుకున్నాడా ఓ తల్లి మాత్రం అన్న వేసింది ఓ తల్లి మాత్రం అనగానే గంజి పోసిందా ఎందుకట్టా ఉన్నాడమ్మా రామరు రాధే రామరఘు రామ మాత్రం నేను చెల్లి పురుషులో చిన్న చిన్న కట్టలు
కొడతా నువ్వు గిద గిద ఊరికి వచ్చే సంకరణ ఏది ఎందుకు పొరవుతుంది వేరే చెల్లి అయ్యో అన్న రాజా ఆకలైతున్నాను చిన్న ఊరు ఏదే మాత్రం అనే అన్నా నేను ఒక్క మాట అడుగుతాను అనుకుంటాను అన్నా నేను ఒక్క మాట్లాడితే ఏమన్నా బాధపడతావా అన్నావు సరేలా నేను నీకు తోడబుట్టిన అన్నను కావాలి నువ్వు నాకు చెల్లెవు కావాలి తోడబుట్టే చెల్లెలు అన్నను ఏ మాట్లాడుతావు అడగగల మాట అడుగు అడగరాని మాట నన్ను బాధపెట్టు నువ్వు బాధపడకు చెల్లె అన్న వరాలు రాజా ఏ చెల్లైనా ఒక్క అన్నడు మాట్లాడుగుతా గాని అడగరాని మాట్లాడు అన్న నీ మనసు బాధ పెట్టి నేను బాధపడరు అన్న అడిగే మాట మాత్రం అనగా ఈ కళ్యాణపురి పట్టణం లోపట ఊరవుతున్న మర్రి కింద గుడిసెలో అన్న నాకు తోడ నువ్వు నవ్వురా నీకు తోడ నేనున్నా సిరనాటి నుంచి అన్న నేను వెళ్తానా చెల్ల నువ్వు వెళ్తాను గాని నాకు అవన్నీ గుర్తు నాకు నాయననే గుర్తులేదే అన్న మనకు అవ్వలేదా మనకు నానా లేడా సాధలేక మనవా సాధనలో కలిసిందా ఏది లేక మన నాన్న రాజ్యం వల్ల పోయిందా అదే కాకపోయినా అన్న ఏ మనిషికైనా కులమో తల ఉంటుందిరా మనం వచ్చగలమా బుచ్చగలమా సాధలమా సన్నాసలమా ఏ కులానికి చెందిన వాళ్ళమే అదే కాకపోయినా నా వాళ్ళంగా దొంగ నన్ను కని చెత్త కుండిలో వారెత్తే నన్ను తీసుకొచ్చుకొని దాదుకున్నావా మన అబదాలు చెప్పు మన నరదాలు చెప్పి అన్నా మనకు అవ్వలేదా మనకయ్యలేదా మనం అడగని కాపులమా కరణాలము రాజులమా రైతులమా 32 జాతీయులల్లో ఏ జాతి చెందిన వాళ్ళు మనవ ఎడ్డిదా మనవ పిచ్చిదా ఎడ్డిదైనావే పిచ్చిదైనావే నన్న గడి చెత్త పుణ్యని ఎత్తి నన్నాను నన్ను దాదుకున్నా చెల్లె ఆ చెల్లెని కనకరియని తొడ మీద కూతుండబెట్టు పోరి తారానికి పూసలు దిగబోతున్నట్టు ఒక్కొక్క మాట చెప్తాను చెల్లె మనది పౌడంపినగురు మన ఆయన పేరు పౌడంపిరాదు మన తల్లి పేరు ముత్యాల వెన్న నువ్వు పుట్టినాక 21 దినం వెళ్ళాక అవపానం ఏంది అయ్యపానం ఏంది మన ఇద్దరిని తీసి దాచిలచ్చ మా చేతిలో పెట్టిండు వీరసేన మంత్రి చేతిలో పెడితే 3 నెలల చెల్లెలు పెరిగిన ముక్కులకు వచ్చింది నిన్ను ఎత్తుకొని ఆడిపియ్యవేనా చెల్లి నేను ఇంటికి వచ్చాడు తలుపు వేసుకున్నావు వీరసేన మంత్రి పొల్లగాలను సంపద్దు అన్నారు చెల్లె నీ పానం నా పానం తీస్తాను అన్నది బంగుల అనుభవంతులు మనకైతే అన్నది వాళ్ళ చేతిలో ప్రాణం ఎందుకు పోవన్నాడు చెల్లె నిన్ను ఎత్తుకొని అమ్మ గోరి కాడవడి నాయన గోరి కాడవడి నాకు తెల్లబోతుకుంటా ఓ చెల్లె కళ్యాణపురి పట్నం వచ్చేదాడు ఊళ్ళో ఉన్న ఆడేవాళ్ళు పూలకు పోతాడు వాళ్ళ కాళ్ళ మీదేసినా నా చెల్లెకు పాలి అన్న నీకు పాలి చెల్లె నేను కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చి చిప్పడుకున్నా నేను అన్నవాడక తిన్నా నీకు పొట్టు గురిగిన పాలడికి తాగిచ్చినా నువ్వు పట్టుకుంటప్పటిగా వరాది ఏతినవయ్యా అది ఏతిను చెల్లె ఏ రామ రాఘవ రామ రామో నిన్ను నేను చదువుకున్నా 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 నిన్ను ఎత్తుకొని చెల్లె వచ్చిన చెల్లె మన చరిత్ర గింతగానే ఉన్నది అన్న అన్నో మనకవ్వలేదా మనకు నానా లేడా నా పుట్టుక బాధపడరా అన్న
నేను ఒక్కడు తోటే అమ్మను రాసుకున్నానా నేను ఆయనను రాసుకున్నానా తను నన్ను ప్రాణముడు ఇస్తానంటారా అన్నా నువ్వు నన్ను ఎత్తుకొని కాలమ్మ రాజ్యం కలిగిన పూరి పట్నం నన్ను ఎత్తుకొని అన్నా ఇంత రాజా వచ్చి పిల్ల బతుకన్నాను ఆయన కాలుకి అన్నా కాళ్ళ కాలుకి అన్నా పాలు అడిగి అన్నా నాకు పోసిరాలా పిల్ల బతుకల్లాని తొడులు తొట్టులు చేతులు ఉయ్యాలలో పూజేసిరా అన్నా 6 నెలల నిర్దం పూకొని నన్ను రాలుకున్నవా అన్నా నన్ను ఎందుకల్లా నువ్వు దాదిరావే అన్నా పూరి వాడా ఈ దిక్కువల్ల పోరి ఈ పోరి పుట్టింది మా అమ్మ వచ్చింది మా నాయన వచ్చిండు తాతనల్లలు ప్రాణములు ఇద్దరల్లరు ఈ పోరిని ఎత్తుకొని నేను ఏ ఊరి పోతే పల్లె పోతారా అని నన్ను ఎత్తుకొని అడలకెళ్ళి వస్తా అంటారా అన్నా నీకు బాయిగా పడితే నన్ను బాయి వేసినా గాని నీ బాధపురా అన్నా తురుగా పడితే నన్ను సిరలు వేసిన గానువా నీ సేవలపురా అన్నా అన్నా నీకు ఏమో కనిపించకున్నా నా 2 గాళ్ళు పట్టి గిరగిర్రా తిప్పి నీ బండకేసి కొడితే నా ప్రాణం పోవు నేను వచ్చినాక నన్ను బొంద పెడితే నా బొంద మీదరా అన్ను గడ్డి పడుతురా అన్నా నన్ను ఎందుకల్లా నువ్వు దాదిరావే అన్నా నేను ఆడదాన్ని పోడదాన్ని రాను ఇడితే పంచుకుంటా తొడుగుతే కాలుకుంటా నేను చెప్పులాంటి ఆడదాన్ని రా ఇది ఇంట్లో పుట్టి ఇంట్లో పెరిగి పెద్దనాక పెళ్లి చేస్తారా వేరే ఇంటికి పోయే ఆడదాన్ని వేరే వంశం పోతే ఆడదాన్ని రా అన్నా నీ లెక్క మగవాడనుకున్నావా నా తోడ పుట్టిన తమ్ముల్ని దాదుకుంటే పెరిగి పెద్దోడైనాక నా తమ్ముడు కత్తి పట్టుకొని రాజ్యం వేద్దని అనుకున్నావా కట్టె పట్టి యుద్ధం చేద్దని అనుకున్నావా నువ్వు ఇక నన్ను ఎందుకల్లా నువ్వు దాదినవురా నన్ను దాదిన బాకీ పెట్టు దేరురా అన్నా నా బాకీ దేరే అన్నా కడుపులో రాజారా నన్ను దాదిన బాకీ బాకీ దేరల్లంటే నన్ను దాదిన బాగో బాకీ దేరల్లంటే చచ్చిపోయిరా అన్నా మలో దినమా ఉంటే సాగలింట్లా అన్నా నేను ఉడితే అన్నా నీళ్లు రాను నా పాలగత్తే అన్నా నీసిన బట్టలు విండి పళ్ళ బక్కలు దులిపి నన్ను బాగి తీరుకుంటా ఒక్క మాట అన్నవే అన్నా నువ్వు నన్ను ఎందుకు దాడుకున్నావు కట్టెబట్టి యుద్ధం చేస్తాననుకున్నావా అన్నా కట్టెబట్టి రాజ్యం చేస్తాననుకున్నావా నేను ఎంతైనా ఆడదాన్ని ఈ పూరితోని ఏ కట్టమని పొండి విసుకు పొందబెట్టే పేరమన్నావు చెల్లె చెల్లె రావే చెల్లె
దాదుకున్నది చెల్లె సంపుడానికేనా అమ్మ చెప్పిన బుజ్జో ఇది కాదు చెల్లె అయ్య చెప్పిన బుజ్జో ఇది కాదే చెల్లె అన్న చెప్పిన బుజ్జో ఇది కాదు చెల్లె రెండు రెక్కలు బట్టి కాలు మొక్కకు చెల్లె కాలు మొక్కేటు ఈడుగు నేను పెద్దవాళ్ళైనా నువ్వు ఇంటి ఆడబిడ్డ వాటికి పెద్ద చెల్లె నా కాళ్ళు మొక్కితే నేను పాపాన్ని పడిపోతా ఏడవాకే చెల్లె ఎవరైనా నేనే అయ్యనైనా నేనే ఆదుకుంటా చెల్లె అన్న చెల్లె అనుబంధం ఎందుకు అంటే నీకు ఏదైనా చెల్లె ఈ ఆడాది పోతాని నాకు ఇట్లా పండుగ వస్తే నువ్వు నాకు చేతికి నాకు ఇడి కడితే చెల్లె నాకు ఎల్లున్నాడు సీర పెడతా నాకు ఎల్లన్నాడు కాళ్ళు మొక్కి చెల్లె చెల్లె నీకేదైనా చెల్లె అన్న చెల్లె అనుబంధం ఎందుకు అంటే నిన్ను ఏ ఊరికన్నా ఇచ్చి పెళ్లి చేసిన్నాడు నువ్వు అత్తగారింటి కాడ ఉన్ననాడు నా కాలుకు ముళ్ళురికి కట్టగారం వచ్చిన్నాడు నీకు మధులాగు చేస్తే నా అన్న కాలుకు ముళ్ళురికి కట్టగారం వచ్చిందాని ఎంత దూరానున్నా ఇంటికి వస్తాము చెల్లె కట్ట వచ్చిన నాడు నా చెల్లె కట్ట వచ్చిందని చెల్లె ఎంత దూరాన ఉన్నా కాకి కోరిక ఎవరు పంపిన్నాడు నీ ఇంటికి వద్దా చెల్లె చంద్రాలా చేసి అయ్యో మాత్రం చంద్రాలదేవి మరి చెల్లె అందుకే అందరు కట్టగానే కథలు కానీ రావు ఏడవాగు నా ఈ చెల్లె